భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాజా భజంత్రీలు మోగుతూ సంతోషంగా ఉండాల్సిన ఇంట్లో విషాద ఘటన జరిగింది. ఓవైపు అక్క పెళ్లి జరుగుతుండగానే మరోవైపు తమ్ముడు మృతి చెందాడు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. టేకులపల్లి మండలానికి చెందిన వెనిగంటి రవీంద్రాచారికి ఓ కొడుకు కుమార్తె ఉన్నారు. కుమార్తె నవేశ్రీ పెళ్లి నిశ్చయం కాగా శనివారం ఉదయమే ముహూర్తం. పెళ్లి బాజాలు, బంధువుల హడావిడితో ఇల్లంతా కళకళలాడుతోంది. అయితే రేవంత్ గత 6 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పెళ్లి కాసేపట్లో జరగాల్సి ఉండగా రేవంత్ మూర్ఛ వచ్చి కింద పడిపోయాడు. దీంతో రేవంత్ను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి రేవంత్ చనిపోయాడు. రేవంత్ చనిపోవడంతో అప్పటి వరకు సందడిగా ఉన్న పెళ్లి ఇల్లు మూగబోయింది. తమ్ముడి మరణ వార్తను దాచిన కుటుంబ సభ్యులు అక్క పెళ్లి జరిపించారు. రేవంత్ శవాన్ని టేకులపల్లి సమీపంలోనే ఉంచి గుండె లోతుల్లో కన్నీళ్లను దాచి పెళ్లి కార్యాన్ని పూర్తి చేశారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత రేవంత్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ దయనీయమైన ఘటన టేకులపల్లి ప్రజల హృదయాలను కదిలించింది. ఓవైపు అక్క పెళ్లి జరుగుతుండగానే తమ్ముడు మృతి చెందడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.